46 ఏళ్ల కిందట ఇది జూలై 18న అబ్దుల్ కలాం సాక్షిగా భారత అంతరిక్ష చరిత్రలో అద్భుతం. ఇస్రో తొలి స్వదేశీ రాకెట్ ఇదే రోజున ప్రయోగం. జూలై 18, 2026 ఇది భారత అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టిన రోజు. మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగం విజయవంతమైన రోజుగా ఎప్పటికీ గుర్తుంటుంది. అయితే సరిగ్గా 46 ఏళ్ల కిందట ఇదే రోజు భారతదేశ తొలి స్వదేశీ శాటిలైట్ లాంచ్ వెహికల్ SLV-3 రోహిణి RS-1 ఉపగ్రహాన్ని దిగువ భూకక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ విజయం భారతదేశాన్ని అంతరిక్ష ప్రయోగాల్లో అగ్రదేశాల సరసన చేర్చింది. చారిత్రక ప్రయోగం అనంతరం స్కై రూట్ ఏరోస్పేస్ CEO పవన్ కుమార్ చందన మాట్లాడుతూ ఈ అంశాన్ని గుర్తు చేశారు. మిసైల్ మ్యాన్ కలాంకి నివాళి భారత అంతరిక్ష చరిత్రలో మైలురాయిగా నిలిచిన SLV-3కి విక్రమ్-1 కి మధ్య ఉన్న సంబంధాలు కేవలం తేదీతోనే ముడిపడలేదు. SLV-3 ప్రాజెక్ట్ డైరెక్టర్ మన మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ APJ అబ్దుల్ కలాం వ్యవహరించడం విశేషం. విక్రమ్-1 ద్వారా స్కై రూట్ సంస్థ ఆయనకు ఘన నివాళులు అర్పించింది. ఈ రాకెట్లోని 3 ఘన ఇంధన దశలకు ఆయన జ్ఞాపకార్థం కలాం 1200, కలాం 250, కలాం 100 అని పేర్లు పెట్టడం కాకుండా ఆయన సూక్ష్మ కళాఖండాన్ని కూడా ఈ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపారు.